అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన తెలంగాణ తల్లి అని చెప్పుకోవడానికి గర్వించదగ్గటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే మన సోనియా గాంధీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా ఐలమ్మ వారసులు అందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నేను చిట్యాల ఐలమ్మ ముని మనవరాల్ని. నా పేరు శ్వేత. తెలంగాణ గవర్నమెంట్ అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళ విషయంలో చాలా ప్రాముఖ్యత చూపిస్తున్నది. ఎందుకంటే ఆడవాళ్ళను ప్రధానంగా ముందుంచాలి, అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలి అన్న ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకొస్తున్నది. ఆడవారి పట్ల చాలా అభిప్రాయంగా అంటే ఆడవాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కానీ వాళ్ళే అధికారంలో ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి మా మీద చాలా కృతజ్ఞతలు చూపిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎక్కడ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ప్రజలకు. ఎక్కడ కూడా వీళ్ళకి ఇది జరిగింది నష్టం అన్నట్టు చెప్పుకోవడానికి ఏ విషయంలో లేదు. ఎందుకంటే ఉద్యోగపరంగానే కానీ, చదువుల విషయంలోనే కానీ, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా చాలా విధాలుగా ఆదుకుంటుంది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మన భారతదేశ చరిత్రలోనే గొప్ప స్థాయిగా నిలబడుతుంది. అలాగే వచ్చేసి గృహలక్ష్మి కానీ, గృహజ్యోతి విషయంలోనే కానీ ప్రభుత్వం చాలా విధాలుగా ముందుంటుంది ఆదుకోవడానికి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి కూడా, దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అసలు తెలంగాణకి, మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఇచ్చింది అని అంటేనే సోనియా గాంధీ గారు. చాలామంది పోరాటాలు చేశారు, ఎన్నో జరిగినవి. కానీ ఇన్ని పోరాటాలకు ఒక నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి అని అంటే మన సోనియా గాంధీ గారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా రూపురేఖలు దిద్దుకుంది. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఐలమ్మ ముని మనవరాలుగా Subscribe us and press the bell icon for more interesting updates.